హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మీరు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం లభించాలి అనుకుంటున్నారా? అందరూ మోటో కూడా అదే కదండి. మరి మీకు తెలుసా, ప్యూర్ జెల్ వారు ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈవెన్ టెక్నీషియన్స్కి ఫ్రీలాన్సింగ్ చేసే జాబ్ ఆపర్చునిటీస్ని కూడా కలిగిస్తున్నారు. మరి ఈ వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కాజా హుసేన్ గారిని కలిసి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్తే కాజా గారు, ఎలా నడుస్తుందండి బిజినెస్? బిజినెస్ అయితే చాలా సూపర్ మేడం. ఇప్పటికీ కస్టమర్లు మనకు ఆదరిస్తున్నారు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే మనం అడ్వర్టైజ్మెంట్ కోసం నేను తక్కువ ఖర్చు పెడుతున్నది, అయినా కూడా ప్రోడక్ట్లు అయితే డిమాండ్ మీదనే వెళ్ళిపోతుంది. సూపర్. నాకు ఒక కంప్లైంట్ ఉంది. చెప్పండి మేడం. ఏంటంటే, మామూలుగా వాటర్ తాగుతుంటే ఇదివరకు కొద్దిసేపు డైట్ చేస్తుంటాం కదా, ఆకలిని కంట్రోల్ చేసుకోగలిగాం. చాలా లైట్ వెయిట్ గా ఉంటున్నాయి ఇవి పొట్టలో. ఏది బెటర్? ఇదే మేడం. యాక్చువల్గా వాటర్ రంగు, రుచి, వాసన ఉండకూడదు. ఇవి నార్మల్ గా ఉంటాయి. ఇప్పుడు మనకు ఇప్పుడు యాక్చువల్ గా మీరు చూడండి, వేపాకు తింటే చేదు అనేది పడేస్తారు, కానీ వేపాకు మేలే కదా. స్వీట్ తింటే అది చాలా టేస్ట్గా ఉంటుంది, తింటారు. ఏది హెల్త్ కి బెస్ట్? అంతేగా, సేమ్ అంతే. ఇప్పుడు మనం చదువుకున్నాము, రంగు, రుచి, వాసన లేనిదే మంచి నీళ్ళు అనేది అందరం బట్టి కుట్టిని చదివినాము. మీరు ఒక వాటర్లో రంగు కనపడింది, మీరు తాగుతారా? రంగు ఉన్న నీళ్ళు. స్మెల్ వచ్చింది, తాగుతారా? మరి తాగుతారా? స్మెల్ వస్తే తాగగా. మరి టేస్ట్ ఉంటే ఎట్లా తాగుతున్నారు మేడం? అది కూడా మంచి నీళ్ళు కాదు కదా. నేను సజెస్ట్ చేసిన టేస్ట్ అంటే, ఎప్పుడు టేస్ట్ అనేది ఎట్లా వస్తుందంటే, ఈ వాటర్ లో ఉండాల్సిన మినరల్స్ ఎప్పుడైతే 50 కంటే డౌన్ అవుతాయో వాటర్ స్వీట్ వస్తుంది. ఓకే. ఆ మినరల్స్ అనేది డౌన్ కావడం వల్ల నష్టం ఏముంది? కీళ్ళ నొప్పులు. మీరు కీళ్ళ నొప్పులు కావాలనుకుంటే టేస్టీ వాటర్ తాగండి. ఎలాంటి కీళ్ళ నొప్పులు వద్దనుకుంటే నార్మల్ తాగండి. ఇదివరకు ఇంట్లో బామ్మలు, నానమ్మలు వాళ్ళు ఉన్నప్పుడు అనేవారు, వాళ్ళు మున్సిపల్ వాటరే కావాలి, అవే వేడి చేసి కావాలంటే, ఇంకా మినరల్ వాటర్ తాగమన్నా నాకు అవి డైజెస్ట్ కావట్లేదు అనేది పిచ్చిది. నీళ్ళు డైజెస్ట్ కాకపోవడం ఏంటి అనుకునేదాన్ని అప్పుడు. కానీ ఈ 2 వాటర్ తాగి చూసిన తర్వాత నిజంగా నాకు ఆ డిఫరెన్స్ గమనించగలిగాను. చాలా లైట్ వెయిట్, వాటర్ తాగిన ఫీలింగే లేదు పొట్టలో. అంటే ఒక గ్లాసు వాటర్కి 2 గ్లాసులు వాటర్కి డిఫరెన్స్ మనకు తెలిసిపోతుంది కదా, కొద్దిసేపు పొట్టంతా టైట్గా ఉన్నట్టుంటుంది. ఆ డిఫరెన్స్ అయితే నేను ఈ ప్యూర్ జెల్ వాటర్ తాగిన తర్వాత గమనించగలిగానండి. చాలా హెల్దీగా కూడా ఉంటుంది. రైట్. సో చాలా మంది అడుగుతున్నారు, ఎలా మేము ఈ డీలర్షిప్ తీసుకోవాలంటే ఎలా? అదొకసారి క్వశ్చన్ అడగండి మేడం మీరు కాజా గారిని అని కమెంట్ సెక్షన్ చేస్తున్నారు. మేడం, యాక్చువల్లీ డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే మనము సిటీ ఏరియాస్ లో ఇస్తున్నామండి. డిస్టిక్ ఒక డిస్ట్రిబ్యూషన్షిప్ మాదిరికి ఇస్తున్నాము. ఆ డిస్టిక్ వచ్చేసి మినిమం 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టగలిగితే, మీరు పెట్టే 5 లక్షల రూపాయలు అనేది విత్ ఇన్ 1 year లో 5 చేసుకునేటట్టు అటువంటి బిజినెస్ ఫార్ములా ఉంది. ఒక్కసారి ఏదో మనం బిజినెస్ అంటే ఏదో మనం చేస్తేనే అమౌంట్ రావాలా, మనం చేయకుంటే అమౌంట్ అలా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక ఆఫ్టర్ 1 month లేకుంటే ఆఫ్టర్ 6 months లేకుంటే 1 year లోపు కాన్స్టెంట్ రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టు మేము ప్లాన్ చేసాము. వాళ్ళకు సపోర్ట్ ఏ విధంగా ఇస్తామనేది, మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నాము, ప్లస్ బ్రాండింగ్ సపోర్ట్ ఇస్తున్నాము, ప్లస్ వచ్చేసి వాళ్ళకు సోషల్ మీడియా మార్కెటింగ్ కావాల్సిన మార్కెటింగ్ సపోర్ట్, తర్వాత వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ అయితే మొత్తం మన దగ్గర ఉంది మేడం. ఇక్కడ మన ఫ్రాంచైజ్ అంటే అది కంప్లీట్లీ టోటల్ ప్యూర్ జెల్ అవుట్లెట్ కిందకే. మీరు ఓన్లీ 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినంత మాత్రాన మీకు కంప్లీట్ టోటల్ యూనిట్ తీసుకున్నట్టే. ఈవెన్ అకౌంట్స్ పరంగా కానివ్వండి, జిఎస్టీ పరంగా కానివ్వండి, ఎలాంటి ఫైనాన్షియల్ పరంగా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం కంపెనీ నుంచి జరుగుతుంది. దీంతో పాటు ప్రోడక్ట్ వచ్చేసి మనం బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ నుంచి కూడా ఇస్తున్నాము. ఈఎంఐ మెథడ్ లో కూడా, అంటే క్రెడిట్ కార్డ్స్ ఉన్న కూడా మన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు నుంచి ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, బజాజ్ ఫైనాన్స్ ఉంది. ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ కూడా మాట్లాడుతున్నాను. ఆ ప్లాట్ఫామ్స్ కూడా ఓకే అయిపోయాయి అనుకోండి, ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి డౌన్ పేమెంట్ ఈఎంఐ కిందకి కన్వర్ట్ చేయొచ్చు. రైట్. తర్వాత మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మేము టెక్నీషియన్స్ ని కూడా ఫ్రీలాన్సర్ లాగా తీసుకుంటున్నాం మేడం. చాలా మందికి యూజ్ అవుతుందండి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చెప్తాం. యాక్చువల్లీ మేడం, మనకి ఏపీ తెలంగాణ వైడ్ ఎవరైనా సరే వాటర్ ప్యూరిఫైర్ టెక్నీషియన్స్ ఉన్నారనుకోండి, ఆ వాటర్ ప్యూరిఫైర్ టెక్నీషియన్స్ మన ప్యూర్ జెల్ తో టైఅప్ అయ్యి రన్ అయ్యారనుకోండి, మనకు ఆ ఏరియాలో సర్వీసులు వచ్చినవి మొత్తం మన కంపెనీతో టైఅప్ అయిన టెక్నీషియన్ కి మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ పర్టికులర్ కస్టమర్స్ కి సర్వీస్ చేసేసి మనం రిక్వైర్మెంట్ లో వాళ్ళకి సర్వీస్ చేయ ఉంటుంది. అండ్ కస్టమర్ కి కంపెనీకి బాండింగ్ ఉంటుంది మేడం. ఎంతమంది టెక్నీషియన్లను మనం అసైన్ చేసినా, ఆ టెక్నీషియన్ వెళ్ళి ప్రాబ్లం చేసినా, ఒకవేళ వ్యారంటీ పరంగా కానివ్వండి, ఇప్పుడు ప్రోడక్ట్ సామాన్యంగా వేసిన తర్వాత ఎవరు సంబంధం లేకుండా ఉంది, కానీ ఒక ప్యూర్ జెల్ లో సర్వీస్ పాయింట్ తీసుకునే వ్యక్తికి, ఆ కస్టమర్ కి దగ్గర ఆ ప్రోడక్ట్ కి వ్యారంటీ, ప్రతి దానికి వ్యారంటీ ఉంటుంది. ఆ వ్యారంటీ పీరియడ్ వరకు ఎంతమంది టెక్నీషియన్ మారినా కస్టమర్ సపోర్ట్ అయితే కంపెనీ కంపల్సరీ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరున్నారు లోకల్ ఏరియాలో, అక్కడ కంప్లైంట్ ఏమొస్తుందో కూడా తెలియదు. అంటే చాలా మంది టెక్నీషియన్లు తెలుసు,
ఉపాధి లేకుండా ఉన్నారు. అంటే వాటర్ ప్యూరిఫైర్ రిపేర్ అయితే వచ్చు చేయనికి, మొత్తం నాలెడ్జ్ అయితే ఉంది. కానీ ఆ ఏరియాలో ఎవరు కంప్లైంట్ ఉందో కూడా తెలియదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఫ్రీలాన్సర్ కిందకి మన దగ్గర చేయొచ్చు. లేదా జాబ్ కావాలన్నా కూడా మనం కంపెనీ జాబ్ శాలరీ బేస్ లో తీసుకుంటున్నాము. వెరీ నైస్. ఇప్పుడు అందుకే ప్రతి డీలర్ కి కంపెనీ టెక్నీషియన్ ఇస్తుంది. ఓకే. టోటల్ ఎక్కడ ఎవరు డీలర్షిప్ తీసుకున్నా కూడా కంపెనీ టెక్నీషియన్ సపోర్ట్ ఉంటుంది. కంపెనీ టెక్నీషియన్ అసైన్ చేస్తుంది. అతని శాలరీ, అతని ఎక్స్పెండిచర్ అంతా కంపెనీ చూసుకుంటుంది. దీంతో పాటు మనకు సపరేట్ సాఫ్ట్వేర్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాము. దీంతో ఇబ్బంది ఏమీ లేదు. కస్టమర్లకు కూడా అప్డేట్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎట్లా చేయాలనేది త్వరలో మేము ఆండ్రాయిడ్ యాప్, ఐఓఎస్ యాప్ కూడా తయారు చేస్తున్నాము కస్టమర్ల కోసం. ఇప్పుడు కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మాకు రావాలన్నట్టు మనం చేస్తున్నాము. అది కూడా కస్టమర్కి అందుబాటులో ఉంటుంది. ఆ సిస్టమ్ వచ్చేలోపు మోస్ట్లీ మనకు మార్చి లోపు వచ్చేస్తుందండి. ఈ లోపు ఎంతమంది వీలైతే అంతమంది మనకు డీలర్లు అనేది మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఒకవేళ డీలర్షిప్ కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. దాని పరంగా మీకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, ఏ విధంగా మనం సపోర్ట్ ఇస్తాము, ఏ విధంగా బై బ్యాక్ ఇవ్వగలుగుతాము. ఒకవేళ ఆ ఏరియాలో బిజినెస్ జరగట్లేదు అనుకోండి, మనం చేసిన మార్కెటింగ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది, అప్పుడు ఆ ఏరియాలో పెట్టి అనవసరమే కదా. కాబట్టి ఓన్లీ సర్వీస్ పాయింట్ అప్పచెప్పడమా, లేకుంటే సేల్ కు సంబంధించిన మెటీరియల్ ఏమైతే మనం మన దగ్గర పర్చేజ్ చేసి ఉంటారో అవి బై బ్యాక్ తీసేసుకొని వాళ్ళకి అమౌంట్ రిటర్న్ చేయడము. లేకుంటే ఒకవేళ బై బ్యాక్ లేకుండా కూడా అతని ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, ఆటోమేటిక్ గా మేమే కంపెనీ సేల్ చేపిస్తుంది. కంపెనీ సేల్ చేపించేసి వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకి రిఫండ్ వచ్చేటట్టు చేస్తుంది. ఎక్కడ ₹1 లాస్ లేకుండా కంపెనీతో జర్నీ చేసేంత వరకు కంపెనీ ఏ విధంగా అయితే గ్రో అవుతుందో మిమ్మల్ని కూడా ఆ గ్రో తీసుకొచ్చే బాధ్యత కంపెనీది. రైట్. సో చేతిలో డబ్బులు ఉండి కూడా ఒక్కొక్కసారి ఏం చేయాలా అర్థం కాక తోచదు మనకు. లేకపోయినా అసలు జీవనాధారం ఎట్లా అని ఆలోచించడానికి కూడా కొన్నిసార్లు మనకేం ఐడియాస్ రాకపోవచ్చు. సో ఒకసారి ప్యూర్ జెల్ ట్రై చేయండి. అయితే నేను నాతో పాటు మీరు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ప్రేక్షకులకి అయితే ఇవ్వాలండి కంపల్సరీగా. కమెంట్ సెక్షన్లో మిగతా వాళ్ళు కూడా చాలా మంది కమెంట్ చేస్తూ ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలా క్వైరీస్ దానికి సంబంధించి కూడా వస్తున్నాయి. సో పర్టికులర్గా అందుకే నేను టెక్నికలిటీస్కి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుతూ ఉన్నాను. సో అది క్లారిటీ ఇవ్వండి మీరు. మేడం, యాక్చువల్ గా కామెంట్ సెక్షన్ లో నేను చూస్తే నేను చదివిన ప్రతి కామెంట్ కి ఒక ఎంఎల్ఎం కంపెనీకి సంబంధించిన ఒక కంపెనీ ఉంది. అంటే దాని పేరు చెప్పడం ఎందుకులేండి. ఆ కంపెనీ వాళ్ళు సంబంధించి వాళ్ళకు మాత్రమే సబ్జెక్ట్ తెలుసు, మిగతా వేరే వాళ్ళకి ఎవరికి సబ్జెక్ట్ తెలియదు. వాళ్ళ కంపెనీ తప్పనించే ఇప్పుడు మనకు ఫోన్లలో చూసుకుంటే తప్పటికి మొదటికి వచ్చిన ఫోన్ ఏది మేడం? నోకియా ఫోన్. కానీ ఈ రోజు నోకియా ఫోన్ చూసుకుంటే ఈ రోజు నోకియా వాడు వచ్చేసి ఫోన్లో కనిపెట్టింది నేనే, నా వల్లనే ఫోన్లు ఉన్నాయి అనుకుంటే ఎట్లయితుంది? అప్డేట్ అవుతూ ఉంటారు. అంటే అది అంత హెవీ బడ్జెట్ పెట్టలేని కస్టమర్ల కోసం మనం మార్కెట్ లోకి వచ్చాము. ఇదేదో ఫ్రాడ్ అయ్యే పాటది మేము మార్కెట్ లో ఇంత ఈ విధంగా మనం ప్రమోట్ చేసుకుంటూ ఇలా మేజర్ లార్జెస్ట్ ఛానల్ మనం చూపించాల్సిన ఇదైతే లేదు. ఇప్పుడు దాదాపు దగ్గర కొన్ని ఏళ్ళగా చేస్తున్నాము. దీంతో పాటు కొన్ని వేల కస్టమర్స్ మనము ఇచ్చాము. ఏ ఫీడ్బ్యాక్ బాగలేకుండా కూడా ఈ పాటకల్లో మనకు తెలిసేదే కదా. కాబట్టి ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఉన్నారు అని ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళ కామెంట్ పెట్టడం ఎందుకు? వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు కూడా మన మాదిరిగా ప్రమోట్ చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు కదా. వేరే వాళ్ళ వీడియోలోకి వెళ్ళి ఆ కస్టమర్లను కామెంట్లలో పెట్టి డిస్టర్బ్ చేయడం. నేను కూడా వ్యూవర్స్ కు చెప్పేది ఏమంటే, కంప్లీట్ గా ప్రతి వీడియోలో కంపల్సరీ డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది. మీరు ఆ నెంబర్ చూడండి. ఒకవేళ మధ్యలో మీకు రాకుంటే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసైనా మీరు ఆ నెంబర్ ఏమైతే ఉందో ఆ నెంబర్ సేవ్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఇప్పుడు ప్రోడక్ట్ మన దగ్గరనే కొనాలని మేము ఎవరు చెప్పట్లేదు. బేసిక్ ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాము. ఏం చేయాలో ఆల్వేస్ డెసిషన్ మీ చేతిలో ఉంది. అయితే ఎలాగో ఏదో మెషిన్ కొంటున్నాం, అదేదో మన ఆరోగ్యాన్ని మహాభాగ్యం అంటున్నప్పుడు నా ఆరోగ్యానికి హెల్త్కి సంబంధించిన యూజ్ అయ్యేది కొనుక్కుంటే ఆ డబ్బును అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ కదా అని మీరు చూడండి, ట్రై చేయండి, నచ్చితేనే కొనండి. కమింగ్ బ్యాక్ టు ఈ మ్యాజిక్ వాటర్ గురించి, బాటిల్స్ గురించి, నాకు కొన్నాను యూస్ చేస్తున్నాను కానీ టెన్షన్ వచ్చేస్తుంది, వీటికి అలవాటు పడతానేమో, మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేరే వాటర్ యూస్ చేస్తే ఈ పరిస్థితి వస్తుందేమో అని ఇప్పటికైతే క్యారీ చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు మీరు వేరే వాటర్ అనేటప్పటికి నాకు తెలిసి ఎక్కడ చూసినా కూడా ఎసిడిక్ వాటర్ దొరుకుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఆ ఎసిడిక్ ఉన్న వాటర్ మనం తాగకూడదు అనేది మనం బాటిల్ తీసుకుంటున్నాము. ఇప్పుడు నాకు తెలిసి మోస్ట్లీ 1 year 1.5 year లో టోటల్ ఏపీ తెలంగాణ వైడ్, అంటే నాకు తెలిసి నేను బిజినెస్ చేస్తున్నది ఈ ఏరియాలో కాబట్టి కంప్లీట్ ఆల్కలైన్ వాటర్ లెక్క అందరు మారిపోతారు. ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పట్లో ఆర్ఓ వాటర్ అనేది ఎవరు సాధారణంగా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాన్ వాటర్ దొరుకుతుంది. సేమ్ అదే సిస్టమ్ లో ఆల్కలైన్ వాటర్ అనేది కామన్ అయిపోతుంది. ఇప్పుడు క్యాన్ వాటర్ కింద ఎందుకు రావట్లేదు మీరు ఇంకా? యాక్చువల్లీ క్యాన్ వాటర్ కిందకి రావాలనేటప్పటికి ఇక్కడ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అనేది ఎప్పటికీ దానికి గాలి తగిలింది అనుకోండి హైడ్రోజన్ ప్రాపర్టీస్ వెళ్ళిపోతాయి. ఓన్లీ ఆల్కలైన్ నెగిటివ్ ఆర్పీ అనేది మినిమం
24 నుంచి 40 అవర్స్ వరకే ఉంటుంది. ఓకే. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ ఇవ్వాలి. అందులో కొద్ది కాస్ట్ తో కూడినది. ఇప్పుడు మీరు క్యాన్ వాటర్ చూసుకునేటప్పటికి 5 రూపాయలు 10 రూపాయలకి ఇస్తున్నారు. ఈ పర్టికులర్ ఆల్కలైన్ వాటర్ అనేటప్పటికి క్యాన్ 50 రూపీస్ నుంచి 50 రూపీస్ పైనే ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్కువగా హెవీగా ఉంటుంది. దానికి కావాల్సిన మినరల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలా, ఎన్ని గ్రాములలో మినరల్స్ కలపాలా అనేది సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పెద్ద ప్లాంట్ లో కూడా మనము 1000 లీటర్ పర్ అవర్, 1000 లీటర్, 2000 లీటర్ వాటర్ అమ్మే వాళ్ళు కూడా మనం ఆల్కలైన్ చేసి ఇస్తున్నాము. అవి కూడా చేస్తున్నారు. సో నేను ఈ బాటిల్లో వాటర్ పోస్తే కనుక 2 days 3 days పెట్టుకోవడానికి లేదు. ఈ బాటిల్ 3 hours కంటే ఎక్కువ పెట్టకూడదు. ఓకే. pH ఎక్కువైపోతుంది. ఈ బాటిల్లోని వాటర్ మీరు వేరే బాటిల్లో కన్వర్ట్ చేసుకుంటే 1 year పెట్టండి ఏమీ కాదు. ఓకే. pH ఎసిడిక్ లెక్క రాదు, న్యూట్రల్ లెక్కే ఉంటుంది. ఇవన్నీ మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. ప్రొడక్ట్స్ ఇవి కొన్నే కాదు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలి. ఇప్పటికైతే మాకు చాలా దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మా హైదరాబాద్ నుంచి పంపించగలుగుతున్నాము. మనం సర్వీస్ టేకప్ కూడా కావాలంటే మనకు మోస్ట్లీ దగ్గర పాయింట్లలో మనకి డీలర్షిప్లు కావాలండి. ఆ డీలర్షిప్ల కోసం ఇప్పుడు మనం ఈ మా సుమన్ టీవీ ద్వారా ప్రమోషన్ చేస్తున్నాము. సో మీకు ఏ ఏరియాలో ఇంకా ఎక్కువగా చూస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి మన కాకినాడ కావాలండి, రాజమండ్రి కావాలా, అక్కడ ఫ్లోటింగ్ చాలా ఉంది. కస్టమర్లు దాదాపు నెలకు వచ్చేసి మనకి బిజినెస్ బాగానే జరుగుతుంది. విశాఖపట్నం కావాలి, తర్వాత వచ్చేసి కర్నూలు. అంటే కొన్ని ఏరియాలో మనము కాల్ చేసే వరకు ప్రతి ఏరియాలో అవసరమే. కానీ ఇన్స్టెంట్ బిజినెస్ కావాలనేటప్పటికీ కొన్ని మేజర్ మెట్రో సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్ లలో త్వరగా పెట్టుకుంటే అంటే సర్వీసింగ్ ఇవ్వచ్చు అక్కడ నుంచి. ఇప్పుడు సపోజ్ అనంతపూర్ తీసుకున్నారు, అనంతపూర్ నుంచి చుట్టూ 60 కిలోమీటర్ సర్వీసింగ్ ఇవ్వచ్చు. కర్నూలు తీసుకున్నారు, ఆల్రెడీ కర్నూలు నిందాల ఎగ్జిస్టింగ్ అక్కడే కాబట్టి అక్కడ జరుగుతుంది. తర్వాత విశాఖపట్నము, శ్రీకాకుళము, అక్కడ ఓన్లీ మనం కంపెనీ టెక్నీషియన్లను పెట్టి మానిటరింగ్ చేస్తున్నాము. విజయవాడ అయితే ఎవరి గ్రీన్ అండి, విజయవాడని మొత్తం సపోర్ట్ అక్కడంతా చూసుకుంటుంది. హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ ఉంది. ఎక్కువ వరంగల్ నుంచి మనకు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. వరంగల్ లో ఒక డీలర్ కావాలా. తర్వాత వచ్చేసి కరీంనగర్, మంచిర్యాల, ఈ ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరికి అవసరమే అండి. ఒకవేళ డీలర్షిప్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక 5 lakhs లేదనుకోండి, సింగిల్ అంటే మినిమం మీరు ఎంత పర్చేజ్ చేస్తారో అంత పర్చేస్ లో మీకు ప్రోడక్ట్ ఇస్తున్నాము. అంటే ఇక్కడ పూర్తిగా కంప్లీట్ గా కంపెనీ ఫ్రాంచైజీ కిందకి రావాలనుకుంటే మినిమం 5 lakhs ఇన్వెస్ట్మెంట్. అంటే మీకు ఎలాంటి లాస్ లేకుండా మీరు స్కేలబుల్ లోకి వెళ్ళిపోవాలనుకుంటే 5 lakh ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ సార్ నా దగ్గర 5 lakhs లేవండి, నేను మినిమం 1 lakh తో స్టార్ట్ చేస్తాను, లేకుంటే నేను మినిమం 2 lakhs తో స్టార్ట్ చేస్తాను అంటే తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. కంప్లీట్ సర్వీస్ కంట్రోల్ మాత్రం కంపెనీదే, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. సో క్లియర్గా విత్ అమౌంట్ బడ్జెట్ ఎంతో, ఎలాంటి స్కేల్లో వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారో, ఎలా డీలర్షిప్ తీసుకోవాలో, వాళ్ళు సర్వీసింగ్ ఎలా ఇస్తారో ఆఫ్టర్ డీలర్షిప్ కూడా కాజా గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ప్రోడక్ట్కి సంబంధించి కానివ్వండి, డీలర్షిప్కి సంబంధించి కానివ్వండి, టెక్నీషియన్స్కి సంబంధించిన ఫ్రీలాన్సింగ్ గురించి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎక్కడో అక్కడ క్వశ్చన్ చేయకుండా డైరెక్ట్గా కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్గా కాజా గారు ఆర్ వాళ్ళ గ్రూప్ మెంబర్సే మీతో మాట్లాడతారు, మిమ్మల్ని అడ్రస్ చేస్తారు. మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఏది కరెక్ట్ అంటే ఆ డెసిషన్ తీసుకోండి. అంతేనా కాజా? థ్యాంక్ యూ సో మచ్ అండి.